విధేయులై యుండుడి. ఉన్నారా? మిమ్మల్ని అందరినీ ఉదయకాలం ముందు ప్రభు అడుగుతున్నాడు, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉన్నారా మీరు? ఒకసారి ఆలోచించుకోండి. ఎక్కువగా నేనేం చెప్పను, దైవ సేవకులు సౌదీ నుంచి చాలా టికెట్ పెట్టుకొని వచ్చారు. మీకు వాక్యం 2 వారాల నుంచి లేదు. గతించిన వారం ఈ రో అంతా ఖాళీగా ఉంది. ఎంతో దుఃఖంతో ప్రార్థన చేసి ఉన్నాను. ఒక వారం వచ్చి ఒక వారం రాకుండా మీరు కూర్చుండిపోతున్నారు. అది మీది కాదు, దుష్టుని యొక్క అది యొక్క వాడి ప్లాన్. అప్పుడే పొద్దున్నే మిమ్మల్ని దేవుని సన్నిధికి రానివ్వడం. మీరు ఒకసారి గమనించి చూడండి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తే ఎంత ఆశీర్వాదం ఉంటుందో. నేను మీకు ఏమీ ఇవ్వను, మందిరములు అడుగు పెట్టిన నీకు శాంతిని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త భూజనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. అంత యుద్ధం ఆగిపోయింది అనుకుంటారండి? ఆగదు. దేవుని స్తోత్రం చూద్దాం. ఇంకా ఆగదంటే దేవుని రాకడ వచ్చేసినట్లు లెక్క. హల్లెలూయా. ఎవరిని ఏం చేయలేరు. పరిశుద్ధ గ్రంథం అంటే మీకు ఎంతసేపు మీరు సినిమాలు అవి చూస్తారు, కనీసం ఇజ్రాయేలు ప్రజల యొక్క పవర్ని చూడండి. దేవునికి స్తోత్రం. వాడు ఏం చెప్తున్నాడు? అమెరికా రాజు వచ్చి అడిగినా నీకు నాకు సంబంధమే. ఈ గ్రంథాన్ని ఎవరైనా మారుస్తారా? నిన్నటి వరకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నిన్నటి వరకు నెతన్యా అదే ఇజ్రాయేలీ ప్రెసిడెంట్ అమెరికా అయినా చాలా ఫ్రెండ్స్, స్నేహితులు, ప్రజలు చెప్పేది. అసలు ఎవడో స్నేహితులు లేడు ఇజ్రాయేల్ రాజుకి, యేసు ఒక్కడే స్నేహితుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు ఎప్పుడో చెప్పాను, ప్రపంచ రాజ్యాలన్నీ ఒక్కటైనా ఇశ్రాయేలు ఎవరిని లెక్క చేయదు. ఈ వాక్యాన్ని నా చిన్నప్పుడే నా తండ్రి దగ్గర నేర్చుకున్నాను. అంటున్నాడు, సంతకం పెట్టిన 1 గంటలోనే ఎంతమందిని చెప్పాడు? 14 మందిని చెప్పాడు. దేవుని స్తోత్రం. వచ్చి అడుగుతున్నాడు, నేనున్నాను, నేను గొప్పవాడిని అని అడుగుతున్నాడు ట్రంప్. దానికి ఏమని చెప్తున్నాడు? అసలు నీకు నాకు సంబంధం ఎందుకు లేదు? బైబిల్లో రాయబడినది నెరవేరును గాక. దేవుని యందు భయము భక్తి కలిగిన వారు, దేవుని మాట కలిగిన వారు ఎవరికి చెవి వంగవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయన ధైర్యం వేరు, మనుషుల ధైర్యం వేరు. ఇంక అయిపోయినాడు. ట్రంప్ గారు ఏదైనా వేసేస్తే ఇజ్రాయెల్ ఏమైపోతుందో బైబిల్ ప్రకారం ఏమీ అవ్వదు. దేవుని స్తోత్రం చేద్దామా? ఏమీ అవ్వదు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి దేవుడు నిశ్చయముగా వారితో ఉన్నాడు. నాతో దేవుడు ఏం చెప్తాడో తెలుసా? నీతో నేను నిశ్చయముగా ఉన్నాను. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? ఈ వాక్యం చదువుకున్నప్పుడల్లా అనుకుంటాను, నేను ప్రార్థన చేసిన ప్రభు నాతో చెప్తాడు, నా కుమారి షారోన్, నేను నీతో నిశ్చయముగా ఉన్నాను. హల్లెలూయా. అప్పుడు అనుకుంటాను, ప్రభు మోషేతో వాగ్దానం చేశావు, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు నిశ్చయముగా ఉన్నాడు. ఎవరు మార్చలేరు. బైబిల్ మార్చగలరా? దేవుని సత్యాన్ని మార్చగలరా? ట్రంప్ గారికి తెలీదా? ఆయన కూడా క్రిస్టియన్ని. ఆయన బైబిల్ చదవలేదా? ఆయన కూడా ఈయన జోలికి వెళ్ళాడు. దేవునికి